ప్రశాంత్ కిషోర్ అసలు ఎలక్షన్స్ వస్తున్నాయంటే చాలు ప్రశాంత్ కిషోర్ పేరు మాత్రం పూర్తి స్థాయిలో వినిపిస్తూ ఉంటుంది. అసలు ఎలక్షన్స్ ఆహ్, 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 దానికి సంబంధించిన క్యాంపెయినింగ్స్ ఎలా ఉన్నాయి? ప్రచారాలు ఎలా ఉన్నాయి? ఏ పార్టీ మీద నెగ్గుతుంది? ఎంత పర్సెంటేజ్ నెగ్గుతుంది? సో, ఇవన్నీ గూడాను ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చేస్తారు ప్రశాంత్ కిషోర్ పీకే. సో, ఇది అందరికి చిన్న పిల్లల్ని అడిగినా గూడా ఎలక్షన్‌కి సంబంధించి ఏ పార్టీ గెలుస్తదంటే, ప్రశాంత్ కిషోర్ అన్న ఈ పార్టీ గెలుస్తదని జెప్పాడు. అదే పార్టీ గెలుస్తది ఖచ్చితంగా అంటారు. ఖచ్చితంగా ఇంచుమించుగాను ఆయన ఏదైతే అనాలిసిస్ ఇస్తాడో పార్టీకి సంబంధించి, ఆ పార్టీ అయితే గెలుస్తుంది అన్నది కొంతవరకు అక్షర సత్యం అని అనుకోవచ్చు. చాలామంది గూడా ఆల్‌మోస్ట్ ప్రతి పార్టీ గూడా ఫాలో అవుతూ ఉంటుంది. మరి దీనికి సంబంధించి భారతీయ ఎన్నికల వ్యూహకర్త, అలాగే ఆయన ఒక పక్క రాజకీయ నాయకుడు, మరో పక్క చూసుకుంటే ప్రజారోగ్య నిపుణుడు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఐక్యరాజ్య సమితిలోని ప్రజారోగ్యానికి సంబంధించిన రంగంలో ఆయన పనిచేశాడని గూడా మనందరికీ తెలుసు. మరి ఆయన్ని ఏదైతే మన ప్రతి ఒక్కరు గూడానంటే ఎలక్షన్స్‌కి సంబంధించిన సర్వేలకి సంబంధించి ఎదురు జూసే ప్రజలెవరైతే ఉంటారో వీళ్ళందరినీ గూడాను పీకేకి సంబంధించి చాలా ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు పీకే అని. మరి పీకే ఇప్పుడు ఎలక్షన్స్‌లోని బీహార్ నుంచి ఆయన పోటీ చేయడం జరిగింది సొంత పార్టీ తరపు నుంచి. మరి ఈ పీకే ఏం పీకారో అన్న విషయానికొస్తే, ఈ పీకే ఏమీ పీకలేకపోయారని బీహార్ ఎలక్షన్స్ తేల్చేసినియి ప్రస్తుతానికి. అసలు కనీసము ఆయన పార్టీకి సంబంధించి ఓపెనింగ్ సీట్‌ని గూడా ఆయన విన్ కాలేకపోయారు. ఓపెనింగ్ సీట్‌ని గూడా తెచ్చుకోలేకపోయారు. మరి ఇన్ని పార్టీల గురించి ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపు అసలు ఆయన రాజకీయ ప్రస్థానం చూసుకుంటే ఆయనక వ్యూహకర్తగా మిగిలిన పార్టీలన్నిట్లికి గూడా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఎన్నో దిట్టమైన, పటిష్టమైన వ్యూహ రచనలు చేశారు. అలాగే భారతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి మరిప్పుడు కొత్తగా పార్టీని పెట్టుకున్నారు. మరి పార్టీని పెట్టుకున్న నేపథ్యంలో గూడా ఆయన మరి ఒక్క సీటుని గూడా ఆయన గెలుచుకోలేకపోయారు. అసలు ఒక్క సీట్‌ని గూడా ఓపెనింగే లేదు అని జెప్పేసి అంటే మాత్రము ఇది అసలు చాలా అంటే అసలు దీన్ని ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో గూడా తెలియట్లేదు. అంటే ఏదో సామెత ఉంటుంది. ముందు ఇల్లు చక్కబెట్టుకొని మిగిలిన ప్రపంచాన్ని చక్కపెట్టండ్రా సామి అని జెప్తూ ఉంటారు. మరి ఇన్ని సంవత్సరాల రాజకీయ విశ్లేషణలోని ఈయన పెట్టిన పార్టీని తనింటిని తాను చక్కబెట్టుకోలేకపోయాడు ఎందుకు అనేది ఒకటి. ఇంకొకరేమంటారు, ప్రపంచం గురించి మనం ఏదైనా మాట్లాడతాము. గురువింద గింజ టైప్‌లోన నేను మొత్తం అంత అనాలిసిస్ ఇచ్చినా గూడా మన కిందున్న మచ్చ మనకు తెలియలేదు. మరి ఏ రకంగా అసలు ప్రశాంత్ కిషోర్ యొక్క పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోయింది. అసలు ఓపెనింగ్ సీట్ గూడా లేకుండా అయిపోయింది అనంటే మాత్రము ఒక రకంగా మరి ప్రశాంత్ కిషోర్ ఫ్యాన్స్ అందరికీ గూడాను ఒక రకంగా బాధాకరమైన విషయం అనే జెప్పుకోవాలి. ఆయన ప్రారంభించిన పార్టీ జన్ సురాజ్ పార్టీ జేఎస్‌పీ. సో, ఈ పార్టీ నిజంగా అత్యంత దారుణమైన ప్రదర్శన చేసిందని అనుకోవచ్చు. అసలు ఒక సీటు కూడా ఓపెన్ అవ్వలేదనంటే మనం అసలు కనీసం ఆయన రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అట్‌లీస్ట్ 10కి కిందుంటాయి. ఐదర్ 150కి పైనుంటాయి అని జెప్పేసి అన్నది. అయితే 150 పైనే గెలుచుకుంటాము. లేదనంటే 10 కింద గెలుచుకుంటాము అన్నట్టు చెప్పారు. మరి 10 కిందనే అనంటే ఒకటైనా అనుకున్నాం గానీ మరి 0 అని మాత్రం అసలు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఒక రకంగా ఆయన జాతకం ఆయన కరెక్ట్‌గానే చెప్పుకున్నారు. ఆయన గురించి ఆయన చాలా పర్ఫెక్ట్ అనాలిసిస్ ఇవ్వడంలోను ఒక రాజకీయ నాయకుడిగా ఆయన పార్టీకి సంబంధించి ప్రజల పల్స్‌ని ఆయన పట్టుకోలేకపోయారు అన్నది ఇక్కడొక మైనస్ అర్థమవుతూ ఉంది. అంటే పక్కోడికే గాని మన చెయ్యి వాస్తు మనకి పని చేయదు. సో, ఈ నేపథ్యంలోనేంటంటే ఇప్పుడు బీహార్ ఎన్నికలకు సంబంధించి కనీసం ఒక్కటైనా గెలుచుకోకపోవడం వల్ల ఈయన ప్రయోగాలన్నీ గూడా పక్కోళ్ళ మీద పనిచేసినియి. అనాలిసిస్ విషయంలో మాత్రము హి ఈజ్ పర్ఫెక్ట్ అన్నది కొంతవరకు అందరికీ గూడా నమ్మశక్యమైన విషయము. మరి ఈయన విషయానికొస్తే మాత్రం స్వతహాగాను పార్టీలోని ఒక్కటి గూడా అసలు ఆయన నిలబెట్టుకోలేకపోయారు అన్నదైతే అర్థమవుతుంది. అయితే మరి మొత్తానికి చూసుకుంటే జన్ సురాజ్ పార్టీ మొత్తం ఎన్ని స్థానాల్లో పోటీ చేసింది అనంటే 238 స్థానాలు ఐ థింక్. ఓట్ల లెక్కింపు ప్రక్రియలోను ఆ పార్టీ అసలు ఒక్క సీటు గూడాను ఈవెన్ మధ్యాహ్నం వరకు గూడా 3 గంటలు, 4 గంటల వరకి గూడా అసలు ఒక్క సీట్‌ని గూడా విన్ అవ్వలేని పక్షంలోన మరి ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలోని వ్యక్తిగత నైపుణ్యము, వ్యూహాత్మక మైన స్టెప్స్ వేసి చక్కటి అవగాహన ఉన్న ప్రశాంత్ కిషోర్ ఈ ఫలితాలని నిరూపించడం అయితే జరిగింది. మరి ఈ విషయంలోన పూర్తి స్థాయిలోన ఆయన పార్టీకి సంబంధించి ఏమి చేయలేకపోయారన్నదైతే ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే బీహార్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేందుకు అధికార కూటమి మహా గఠబంధన్‌కు ప్రత్యామ్నాయంగా మూడవ శక్తి స్థాపించాలనే ప్రశాంత్ కిషోర్ లక్ష్యం అయితే మొత్తానికి పూర్తిగా నెరవేరలేనట్టుగా కనిపిస్తుంది. అయితే ఈయన మొన్న మధ్యన ఇంకొక కమిట్మెంట్ గూడా చేశారు ప్రజలు. రేవంత్ రెడ్డి గారి మీద సవాల్ చేశారు. సో, ఇదొకటి మరి
అదే అంటున్నాం గదా! మన పైత్యం మనకి పనికిరాదు అని జెప్పేసి. సో, ప్రస్తుతానికైతే మాత్రం నెటిజన్స్ అందరూ గూడా దీనికి సంబంధించి ఒక రకంగా కాస్త దాన్నేమంటాము విచారంలోనే ఉన్నారు. చాలా డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు. అట్‌లీస్ట్ ఒక్కటైనా గెలుచుకుంటే బావుండు గదా బస్సు. నెక్స్ట్ నువ్వు ఏ పార్టీ గురించి అనాలిసిస్ ఇవ్వడానికి అటు లేక ఇటు రాజకీయ పక్షము లేక మరి నిన్ను ఏ రకంగా మేము కాలిక్యులేట్ జేసుకోవాలి అన్నట్టుగా గూడా వాళ్ళందరూ గూడా ఫీల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే మరి ఆహ్, ఆయనేంటంటే అసలు ప్రచారంలోనే ఎక్కడ మైనస్ జరిగింది? ఇంత పెద్ద ఎదురు దెబ్బ తగలడానికి ఏ రకంగా మైనస్ అయింది అన్నది గూడా కొంత విశ్లేషణ చేయాల్సి వస్తూ ఉంది. మరి నెక్స్ట్ టైమ్ ఖచ్చితంగాను మరలా భవిష్యత్తులోన ఆయన అనాలిసిస్ గాకుండాను బీహార్ ఎలక్షన్స్‌కి సంబంధించి మరలా బీహార్ ఎలక్షన్స్‌లోన ఆయన ఏమైనా పార్టీని నిలబెట్టుకోవాలి అనంటే మాత్రం ప్రస్తుతానికైతే ఒక రకంగా ఫెయిల్యూర్ కనిపిస్తూ ఉంది. బట్ ఏంటంటే పార్టీని తర్వాత దేనిలోనైనా విలీనం జేస్తారా? లేపోతే ఆయన అట్లాగే మెయింటైన్ జేస్తారా? మరి ఒక్క సీట్ కూడా రాకపోతే ఆయన ఏం జేస్తారు ఏంటన్నదైతే మాత్రం ఒకవేళ పార్టీని ఉంచుకోవాలని అనుకుంటే మాత్రం ఇంకా తీవ్రమైన ఆహ్, ప వర్కౌట్స్ చేయాల్సుంటుంది. గట్టిగా నిలదొక్కుకోవడానికి మాత్రం ప్రజల పల్స్‌ని ఇంకా గట్టిగా అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు పక్కింటోళ్ళ కన్నా మనది అని అనుకునేసరికి మనం కొంచెం ఎక్కువ వర్కౌట్ చేయాల్సుంటుంది. ఈయనేంటంటే అందరిలో నేను అనుకుని అందరిలాగే తనకి గూడా అంచనా వేసుకున్నారు. ఓట్లు పడిపోతాయి అనుకున్నట్టున్నారు. బట్ మొత్తానికైతే మాత్రం ఇక్కడ తీవ్ర ఓటమినైతే చవిచూసారనే చెప్పుకోవాలి. సో, నెక్స్ట్ టైమ్ బెటర్ లక్ టు ప్రశాంత్ కిషోర్ అని అంటున్నారు. నెటిజన్స్ అందరూ గూడా అలాగే ఆయన ఫ్యాన్స్ అందరూ గూడాను. ఆహ్, అసలు ఒక్క సీట్ గూడా రాకపోవడం అయితే బాధాకరం. మరి చూడాలి ఇంకా నెక్స్ట్ అసలు ఈ పార్టీ సంగతి ఏంటి? ఎట్లా ఉంటుంది? పీకే పరిస్థితి ఏంది అన్నది.